All, welcome back to our channel. So students, TS ICET rank wise college list of 2025. So here we will discuss in this videos. Okay, so చాలా మంది అడుగుతున్నారు ఏ ర్యాంక్ వస్తే ఎలాంటి కాలేజెస్లో సీట్ వస్తుంది అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చాలా డౌట్స్ అడిగారు కమెంట్ సెక్షన్లో. సో ఈ వీడియోలో ఐసెట్ ర్యాంక్ని బట్టి ఏ యూనివర్సిటీస్ మీకు ర్యాంక్స్ అనేది అలాట్ చేస్తుంది, స్పెసిఫిక్ ర్యాంక్స్ అనేది ఉంటాయి. అది ఉస్మానియా యూనివర్సిటీ అయినా కావచ్చు, జేఎన్టీయు, కాకతీయ, ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు. మోర్ దెన్ 250 కాలేజెస్ అనేటివి ఉన్నాయి. సో స్పెసిఫిక్గా కాలేజెస్కి ఇంత ర్యాంక్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాట్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో ఒకవేళ మీకు ఐసెట్లో బిలో 1000 ర్యాంక్ వస్తే, అంటే ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 1000 లోపల వస్తే, దిస్ ఈస్ ద యూనివర్సిటీస్ విచ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద MBA అండ్ MCA. ఓకే, సో ఫస్ట్ మీకున్నది కాలేజెస్ నేమ్స్, అదేం యూనివర్సిటీసో ఎవ్రీథింగ్ నేను చెప్తాను. యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇది కాకతీయ యూనివర్సిటీ కిందికి వస్తుంది. భద్రుక కాలేజ్ వాళ్ళు బిలో 1000 ర్యాంక్ అనేది లిమిట్ పెట్టారు. భద్రుక కాలేజ్ విల్ కమ్స్ అండర్ ది ఉస్మానియా యూనివర్సిటీ. సో మీకు బిలో 1000 ర్యాంక్ వస్తే భద్రుక కాలేజ్లో మీకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కమ్స్ అండర్ ది ఉస్మానియా యూనివర్సిటీ. నిజాం కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉస్మానియా అనే వస్తుంది. JNTUH స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్, ఈ కాలేజ్కి JNTU ఈజ్ ద యూనివర్సిటీస్. ఓకే, సో ఈ PDF అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్లో. వన్స్ మీరు చెక్ చేయండి. ఒకవేళ బిలో 5000 అంటే 1000 నుంచి 5000 లోపల మీకు ఐసెట్లో ర్యాంక్ వస్తే ఏమేమి కాలేజెస్ ఉన్నాయి? సో అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, JNTU కిందికి వస్తుంది. AV కాలేజ్ ఉంది, చైతన్య భారతి, JNTU స్కూల్, నిజాం కాలేజ్. సో ఇది యూనివర్సిటీస్ అమ్మ, ఇవి కాలేజెస్. ఓకే, సో స్క్రీన్ని పాజ్ చేసుకొని చూసుకోండి. అండ్ నెక్స్ట్ 10,000 to 25,000 రేంజ్లో మీకు ర్యాంక్ వస్తే ఏమేమి కాలేజెస్ ఉన్నాయి? మెథడాలజిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఉంది. వివేకావర్ధిని కాలేజ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అరోరా ఉంది. సెయింట్ మేరీస్ ఉంది. ఓకేనా, సో ఇవన్నీ ఉస్మానియా యూనివర్సిటీ కిందికి వస్తుంది. ఒకవేళ మీకు ఐసెట్లో 25,000 to 35,000 ర్యాంక్ వస్తే మీకు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ కిందికి ఉంది. ప్రిన్స్టన్, ఒమేగా, సంస్కృతి, OUPG కాలేజ్, ఇవన్నీ కాలేజెస్ అనేది మీకు ఉన్నాయి. ఇవన్నీ ఉస్మానియా యూనివర్సిటీ కిందికి వస్తుంది. నెక్స్ట్ 25,000 to 30,000 రేంజ్లో మీకు వచ్చినట్టయితే నోబెల్ కాలేజ్ ఉంది, బ్రైట్ ఇన్స్టిట్యూట్, సెయింట్ జోసెఫ్, సెయింట్ జాన్స్, విద్యాదాయిని, విజయ స్కూల్, ఇవి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కిందికే వస్తాయి. ఒకవేళ మీకు ఐసెట్లో 50,000 అయినా 50,000 కన్నా అబవ్ ర్యాంక్ ఉంటాయి, లైక్ 51,000, 60,000, 75,000, 85,000 ఇలాంటి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి దిస్ ఈజ్ ద కాలేజెస్ అనమాట. ఓకేనా, సో ఈ PDFs మీరు క్లియర్గా చూసుకుంటానంటేనేమో మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేసి పెట్టాను, ఒకసారి చూసుకోండి. నాకు తెలిసి అయితే మీకు బిలో 30,000 ర్యాంక్ వస్తే ఇట్ విల్ బి బెటర్ టు అండర్స్టాండ్. ఒకవేళ మీకు యూనివర్సిటీలోనే మీకు సీట్ రావాలి అంటే, ఉస్మానియా యూనివర్సిటీలోనే మీకు MBA కానీ MCA కానీ సీట్ రావాలి అని అంటే మీకు బిలో 100 ర్యాంక్ అనేది రావాలి. సారీ, బిలో 500 అయినా బిలో 1000 ర్యాంక్ అయినా కంపల్సరీగా రావాలి. అలా వస్తేనే యూనివర్సిటీలో సీట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో చాలామంది ఏమంటారంటే యూనివర్సిటీలో మేము మనీ కట్టి సీట్ తీసుకోవచ్చు అంటే, అలాంటి ఏమి ఉండదు. ఐసెట్లో బిలో 1000 వాళ్ళకే వస్తుంది. మీరు ఎంత మనీ పే చేసినా కూడా వాళ్ళు అలౌ చెయ్యరు, అడ్మిషన్ ఇవ్వరు. ఓకేనా, సో మీ యొక్క ఐసెట్ ఎగ్జామినేషన్స్ మంచిగా రాయండి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియోస్. ఇంకేమన్నా మీకు కావాలి అని అంటేనేమో వీడియోస్ రిలేటెడ్ టు ది ఐసెట్, just comment down in the comment section. See you on the next video. All the very best and thank you so much, students.